అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో 30,000 లోపు ప్రస్తుతం అవైలబుల్గా ఉన్న ల్యాప్టాప్స్ ఏంటి అనేది చెక్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోలో నేను కేవలం కొత్త ల్యాప్టాప్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాను. రీఫర్నిష్డ్ ల్యాప్టాప్స్ గురించి డిస్కస్ చేయను. రీఫర్నిష్డ్ ల్యాప్టాప్స్ వద్దా అంటే డెఫినెట్లీ 30,000 లోపు అనే రేంజ్లో మీకు చాలా రీఫర్నిష్డ్ ల్యాప్టాప్స్ వస్తూ ఉంటాయి. బట్ అవి తీసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం, బికాస్ దాంట్లో కాంపోనెంట్ ఇష్యూస్ రావచ్చు. కాబట్టి నేను పర్సనల్గా రీఫర్నిష్డ్ ల్యాప్టాప్స్ని పెద్దగా ప్రిఫర్ చేయను. ఈ వీడియోలో మీకు కూడా కొత్త ల్యాప్టాప్స్, అది కూడా విత్ అ సెట్ ఆఫ్ గివెన్ స్పెసిఫికేషన్స్, మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్టాప్ గురించి మీకు చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అండ్ డెఫినెట్లీ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ఛానల్. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీరు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీకు ఉన్న స్కిల్స్ని యూస్ చేసుకుని డేటా సైన్స్ ఫీల్డ్లో ఎంతవరకు శాలరీ ఎర్న్ చేయొచ్చు అనేది ఓడిన్ స్కూల్ వాళ్ళ శాలరీ క్యాల్కులేటర్ని వాడి చెక్ చేయొచ్చు. జస్ట్ క్లిక్ గెట్ స్టార్టెడ్. ఆ తర్వాత ఫిల్ ఇన్ ది డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ నేమ్ వీబీ, దెన్ క్లిక్ నెక్స్ట్. ఆ తర్వాత హెల్ప్ అస్ విత్ యువర్ ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్, క్లిక్ నెక్స్ట్. అదేవిధంగా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. ఫోన్ నంబర్ అండ్ ఫైనలీ సబ్మిట్. నేను ఫిల్ చేసిన ఎగ్జాంపుల్ డీటెయిల్స్ని యూజ్ చేసుకుని పీపుల్ కెన్ ఎర్న్ అబౌట్ 4,58,000 to 5,60,000 పర్ యానం. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్ స్కిల్స్, సో మీకోసం దెర్ ఈస్ ఓడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. దీంట్లో భాగంగా మీకు 6 months పాటు లైవ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ అట్ ది ఎండ్ మీరు డేటా సైన్స్ జాబ్కి కావాల్సిన స్కిల్స్ని నేర్చుకుంటారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మీకు 360-degree ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు వాళ్ళ స్కాలర్షిప్ టెస్ట్లో బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళ ఫీ విచ్ ఈజ్ 99,000 ప్లస్ GST, అందులో 30,000 దాకా స్కాలర్షిప్ కూడా పొందొచ్చు. అండ్ యూ హ్యావ్ అ 10-day రిఫండ్ పాలసీ. దాంతోపాటు మీకు ఈఎంఐ ఆప్షన్ అండ్ ఎర్లీ బర్డ్ 10K డిస్కౌంట్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ బ్యాచ్ 29th April స్టార్ట్ అవుతుంది. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, డూ చెక్ ఇట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లెట్స్ లుక్ ఎట్ ద ల్యాప్టాప్స్. ల్యాప్టాప్ నెంబర్ 1, లెనోవో E4155 AMD 14-inch HD 220 nits యాంటీ క్లియర్ థిన్ అండ్ లైట్ ల్యాప్టాప్. పేరు పెద్దగా ఉంది, బట్ లెట్స్ ద ఫీచర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసర్ ఏంటి అని చూస్తే, ప్రాసెసర్ ఈజ్ AMD Athlon Pro A3050U. దీన్ని కంపేర్ చేస్తే ఇట్ ఈస్ కంపారిటివ్ విత్ ఆల్మోస్ట్ ఇంటెల్ యొక్క i5 అంట. ఈవెన్ దెన్ బేసిక్గా ఇంటెల్ i5 అండ్ దీన్ని కంపేర్ చేస్తే ఇదే బాగుంది అని చెప్పి ఇచ్చారు కొన్ని చోట్ల. సో అగైన్ ప్రాసెసర్ ఈజ్ గుడ్. ఆ తర్వాత మనకి OS Windows 11 గ్రేట్. దాంతోపాటు మనకి ఈ రేంజ్లో విచ్ ఈజ్ అబౌట్ 21K రేంజ్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ రావడం రేర్, దీంట్లో వస్తుంది. అగైన్ దట్స్ అ గుడ్ థింగ్. అండ్ మీకు ర్యామ్ కూడా 8GB ర్యామ్, దట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఓకే, 8GB ర్యామ్ మీరు కంఫర్టబుల్గా మీ ప్రోగ్రామ్స్ని రన్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా నేను చెప్పాలంటే నా బిగినింగ్ డేస్లో నేను 4GB ర్యామ్తోనే నా కోడింగ్ జర్నీ స్టార్ట్ చేశాను. సో 8GB ర్యామ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే, దిస్ ఈజ్ ప్రోడక్ట్ నెంబర్ 1. అండ్ కంపారిటివ్గా నాకు అన్నిట్లోకెల్లా ఈ ప్రోడక్టే అందరికంటే బెస్ట్ అనిపించింది. బట్ యా, లెట్స్ గో ఇన్ టు ద ప్రోడక్ట్ నెంబర్ 2. ప్రోడక్ట్ నెంబర్ 2 ఏంటి అంటే HP 255G8 నోట్బుక్ అనమాట. సో దీంట్లో మనకి వాట్ ఇస్ ద ప్రాసెసర్? సో మనకి ప్రాసెసర్ ఎక్కడుంది? ప్రాసెసర్ AMD Ryzen 3 ఈజ్ ద ప్రాసెసర్. ఓకే, 8GB ర్యామ్, అగైన్ 512GB SSD. ఇందాక ఇక్కడ మనం స్టోరేజ్ చూడలేదు, స్టోరేజ్ అగైన్ ఇక్కడ కూడా SSDయే. అండ్ ఇట్ ఈస్ 256GB SSD. ఓకే, దీంట్లో స్టోరేజ్ రెండిట్లో, ఐ మీన్ అన్ని ప్రోడక్ట్స్లో నేను చేసింది ఒకటే. అన్ని ప్రోడక్ట్స్లోనూ మీకు 8GB ర్యామ్ ఉంటుంది అండ్ స్టోరేజ్ విల్ బి SSD. ఓకే, సైజ్ మారచ్చు అంతే. సో దీంట్లో ఇట్ ఈస్ 256GB, దీంట్లో ఎంతది? ఇట్ ఈస్ 512GB SSD మెమరీ. ఓకే, స్టోరేజ్ SSDయే అండ్ ద సైజ్ ఈస్ 512GB. ఓకే, దీని ప్రైస్ పాయింట్ ఎంత అంటే స్పెసిఫిక్లీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం రికార్డ్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ అరౌండ్ 30K, 29,990 అంట. అరౌండ్ 30K ఉంది దీని ప్రైస్. ఓకే, కమింగ్ టు ప్రోడక్ట్ నెంబర్ 3 ఈ వీడియో కోసం, ఇట్ ఈస్ Acer Aspire 3 AMD 3020E డ్యూయల్ కోర్ ప్రాసెసర్ 14 inches. ఓకే, సో దీంట్లో అగైన్ ఇఫ్ యూ సీ మనకి CPU మోడల్ ఈజ్ A సిరీస్ అంట. సో ఇట్ ఈస్ AMD 3020E. సో ఎప్పుడైనా సరే మీరు AMD ప్రాసెసర్స్ని కంపేర్ చేయాలి, దీన్ని దేంతో కంపేర్ చేయొచ్చు, ఎంత బాగుంటుంది అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే
జస్ట్ గూగుల్లో ఒక ట్యాబ్ ఓపెన్ చేయండి అండ్ దీన్ని పేస్ట్ చేసి కంపేర్ విత్ ఇంటెల్ అని ఇస్తే మీకు ఇంటెల్ నాట్ వింటెల్ మీకు యాక్చువల్గా క్లారిటీ వస్తుంది దీన్ని దేంతో కంపేర్ చేయొచ్చు అని చెప్పి. సో దిస్ ఈజ్ కంపారిటివ్ టు i3 అనమాట. సో i3 Ryzen 3 అండ్ ఇది దే ఆర్ కంపారిటివ్ మోడల్స్. ఓకే, సో ఆ విధంగా చూసుకోవచ్చు. ర్యామ్ 8 GB ఉంది. ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఎంత? ఇట్ ఈస్ 256 GB SSD అనమాట. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ Android 9.0. ఓకే, వీ హ్యావ్ వన్ మోర్ మోడల్, యాక్చువల్లీ 2 more మోడల్స్, ఇదొకటి. బట్ ద పాయింట్ ఈస్ దే ఆర్ 4 GB ర్యామ్స్, కాబట్టి నేను వాటిని ఎంకరేజ్ చేయను. ఓకే, సో దీంట్లో ఒకే ఒక్క డిసడ్వాంటేజ్ మేజర్గా ఏంటంటే విండోస్ ఓఎస్ కాదు, ఇట్ ఈస్ ఆండ్రాయిడ్ ఓఎస్. సో ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. బట్ యా, కీప్ దట్ ఇన్ మైండ్, ఇట్ ఈస్ ఆండ్రాయిడ్ ఓఎస్ బేస్డ్ సిస్టమ్. ఓకే, విండోస్ కాదు. అన్నిటికీ చూసాం. దీన్ని మనం యాక్చువల్గా చెక్ చేయలేదు అబౌట్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో దీని ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇట్ ఈస్ విండోస్ 11 హోమ్. ఓకే, సో మూడింటిని కంపేర్ చేస్తే ఐ ఫీల్ అట్ ద గివెన్ ప్రైస్ పాయింట్ ఈ లెనోవోది ఎందుకో బెటర్ అనిపిస్తుంది విత్ ద గివెన్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ పాయింట్. 76% డిస్కౌంట్ అంటున్నాడు. నిజమో ఆర్ బేసిక్గా ఎంఆర్పీలో ఎంత ఉంటుందో తెలియదు కానీ యా డెఫినెట్లీ ఒక మంచి ప్రైస్ పాయింటే. ఎందుకంటే చూస్తే మీరు ఇది ఎంత ఉంది, ఇది ఒరిజినల్ ప్రైసే అబౌట్ 37K ఉంది, దాంట్లో 19% డిస్కౌంట్. దీంట్లో అగైన్ ఇది కూడా మీరు చూస్తే ఒరిజినల్ ప్రైస్ ఇది అబౌట్ 37K, 33% డిస్కౌంట్. అగైన్ దీన్ని నేను ప్రమోట్ చేయట్లేదు, ఇట్స్ నాట్ అ పెయిడ్ ప్రమోషన్. బట్ కంపేర్ చేస్తే మూడిట్లో ఇది బెటర్ అనిపించింది. అన్న మూడే ఉన్నాయన్నా అంటే సో మంచి బ్రాండ్స్లో 8 GB ర్యామ్ ప్లస్ SSD టైప్ ఆఫ్ స్టోరేజ్లో మూడే ఉన్నాయి. సో దీస్ ఆర్ ది మోడల్స్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉంటే లెట్ మీ నో. నెక్స్ట్ వీడియోస్లో 40K రేంజ్ అండ్ 50K రేంజ్లో ఉన్న ల్యాప్టాప్స్ని కూడా మనం ఈ విధంగా చెక్అవుట్ చేద్దాం. ఓకే పక్కా? గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.